హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జై శ్రీరామ్. రామకోటి రామకోటి రాయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇది రాయాలని మనసులో అనిపించదటండి. మేము రాస్తున్నాను, మీకు చూపెడుతున్నాను. దీనివల్ల అయ్యే ప్రయోజనాలు ఏంటి ఏంటి మనకి ఏమన్నా దరిద్ర బాధలు ఉంటే పోతాయంటండి. నిజంగా ఏ జన్మలోనో చేసిన పాపాలు ఉంటే ఈ రామకోటి రామనామం రాయడం వల్ల పోతుందంట. ఒక్కసారి రామ అంటేనే ఎంతో పుణ్యం వస్తుందంట. రామకోటి రాయడం వల్ల పోదంటారా అండి? ఏదో ఆస్తులు వచ్చేయాలి, ఐశ్వర్యాలు వచ్చేయాలి అని రామనామం రాయకూడదండి ఇప్పుడు. మరి రామ అంటే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని బట్టి రాయాలండి మనం రామనామం. ఆ రామనామం రాస్తుంటే ఒక్క రామనామం రాసేటప్పుడంట, మనం ఆ రామనామం రాసేటప్పుడు రాస్తూ ఉండగా మనం ఒక్కసారి రామనామం రాస్తుంటే అట్లీస్ట్ ఒక 4-5 సార్లన్నా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనాలట. అలా అంటే ఎన్నిసార్లు అన్నట్టండి? ఇది నేను రాసిన బుక్ 1,00,000 నామాల బుక్ అండి, 1,00,000 నామాల బుక్ కాదు, 1,00,000 నామాల బుక్. నేను 1,00,000 నామాలు రాస్తున్నాను అనమాట. అది ఈ ఈ మంత్రం ఏంటంటే మనం వ్రాసే ముందు వ్రాసిన తర్వాత ఈ రామనామాన్ని ఈ మంత్రాన్ని జపించాలి. ఇది మంత్రం అన్నమాట, శ్లోకం జపించాలి. ఈ జపించే స్టార్ట్ చేయాలి. మనం ఇంకా చాలు ఈ రోజుకి ఈ నామాలు అనుకుంటే మళ్ళీ తర్వాత కూడా ఆపే ముందు కూడా ఇది చదివి అప్పుడు ఆప్ చేయాలండి. ఎంత పుణ్యం అంటే ఈ రామకోటి రాయడం వల్ల మనసు అంతా శాంతంగా ఉంటుందండి. రామనామం రాయడం వల్ల, భగవద్గీత చదవడం వల్ల వచ్చే లాభాలు అంతా ఇంత కాదండి. నిజంగా చెప్తున్నాను. ఎంత పుణ్యము, ఎంత రాసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో బాగుంటుందండి. నిజంగా ఆ హనుమంతుడే రామకోటి రాస్తుంటే పక్కన కూర్చున్నాడేమో అంత తన్మయత్వంతో రాస్తాం మేమైతే. నాకు అంత తన్మయత్వం అవుతుంది. మరి మీకు ఎలా ఉంటుందో మీరు రాసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నాకు డెఫినెట్లీ కామెంట్ చేయండి. నిజంగా రామనామం రాయడం వల్ల ఇప్పుడు రాముడు వారు అంత దేవాని దేవుడు మానవ రూపంలో పుట్టారండి. అయినా ఆయన కష్టాలు తప్పినాయా? ఎప్పుడు కూడా కష్టాలు తప్పించుకోవాలని ఆయన చూడలేదు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలని ఆయన చూశాడు. ఈ రామావతారంలో అదే చెప్పారు ఆయన మనకు కూడా. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తప్పించుకోవాలని ఎప్పుడు చూడకూడదు, ఎలా ఎదుర్కోవాలని చూడాలి. అది నా ఎక్స్పీరియన్స్. నిజంగా చెప్తున్నానండి. ఎంత పుణ్యం వస్తుంది, ఎంత మన మనసు శాంతి అవుతుందంటే రామకోటి రాయడం వల్ల అంత బాగుంటుంది అన్నమాట. జై శ్రీరామ్.